హాయ్ గైస్, వెల్కమ్ టు డెవపాత్ ట్యుటోరియల్స్ తెలుగులో. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి జావాలోని మెథడ్స్. అసలు మెథడ్స్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని ఫంక్షనాలిటీ ఏమనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. మెథడ్స్, ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అనమాట. అంటే ఇది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఒక ఒక 10 లైన్ల కోడ్ అనుకో, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 10 లైన్ల కోడ్, అది ఏం పని చేయాలి అనేది ఆ 10 లైన్ల కోడ్లో రాసి ఉంటుంది అనమాట. సింటాక్స్ ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ యాక్సెస్ మోడిఫైయర్ ఉంటుంది, నెక్స్ట్ మోడిఫైయర్, ఆ తర్వాత రిటర్న్ టైప్, ఆ తర్వాత మెథడ్ నేమ్, నెక్స్ట్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్, మళ్ళీ ఇక్కడ బ్లాక్ అనేది స్టార్ట్ అయిపోయి ఇందులోనే స్టేట్మెంట్స్ అనేది ఇక్కడ రాస్తాం, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇది ప్రాక్టికల్గా చూపించాలి అంటే మీకు ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మనకి యాక్సెస్ మోడిఫైయర్, ఇది మెయిన్ మెథడ్ కదా, ఇది యాక్సెస్ మోడిఫైయర్. ఇది వచ్చేసి మోడిఫైయర్, ఇది వచ్చేసి రిటర్న్ టైప్, ఇది వచ్చేసి మెథడ్ నేమ్. ఇక్కడ దీంతో వచ్చేసి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇక్కడ పారాన్సిస్ ఉంది కదా, ఇక్కడ బ్రాకెట్స్ ఉంది కదా, ఈ బ్రాకెట్స్ లోపల ఏది రాసినా దాన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటారు, లేదా మనకి ఇన్స్ట్రక్షన్స్ అంటారు, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి డెప్త్గా చూద్దాం ఒకసారి. అవి ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది. సో ఫస్ట్ వచ్చేసి యాక్సెస్ మోడిఫైయర్ గురించి చూద్దాము. In Java, access modifiers are used to specify the accessibility or visibility of a method. అంటే ఏంటంటే ఒక మెథడ్ యొక్క యాక్సెసిబిలిటీ లేదా విజిబిలిటీని రిప్రజెంట్ చేయడానికి ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఆ మెథడ్ అనేది క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోవాలా, లేదంటే నెక్స్ట్ క్లాస్లో కూడా యూజ్ చేసుకోవాలా, లేదంటే ప్యాకేజ్ అని ఉంటుంది, ఆ ప్యాకేజ్ మొత్తాన్ని యూజ్ చేసుకోవాలా, వేరే ప్రాజెక్ట్లో కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అంతా ఈ యాక్సెస్ మోడిఫైయర్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇందులోనే మనకి 4 టైప్స్ ఉంటాయి: పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, ప్రైవేట్ అని. ఇందులోన ఇఫ్ ఎనీ మెథడ్ ఈజ్ నాట్ ప్రిఫిక్స్డ్ విత్ పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్, దెన్ ఇట్ కన్సిడర్డ్ యాజ్ ఎ డిఫాల్ట్ అనమాట. అంటే పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్ ఈ మూడింటిని మనం కీవర్డ్స్ రాయాల్సిందే. డిఫాల్ట్ అనేది కూడా కీవర్డే, కానీ ఇది రాయమన్నమాట. ఇది రాయకపోతే బై డిఫాల్ట్గా డిఫాల్ట్ అని దాని అర్థము. సో యాక్సెస్ మోడిఫైయర్స్ ఇవి. మనం ఈ పబ్లిక్, ప్రొటెక్టెడ్ అనేది, ఫస్ట్ పబ్లిక్ అంటే ఏంటంటే మనకి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మీకు ప్యాకేజెస్ చెప్పేటప్పుడు చెప్తే బాగా అర్థమవుతుంది. కానీ మీకు కొంచెం బ్రీఫ్ ఐడియా కోసం ఇప్పుడే చెప్పేస్తాను వాట్ ఈస్ వాట్ అని. పబ్లిక్ అంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. పబ్లిక్ తోటి ఏ క్లాస్ కానీ ఏ మెథడ్ కానీ రిప్రజెంట్ చేస్తున్నాం అనుకో, అవి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే జావా ప్రోగ్రామ్స్లో, ఎనీ ప్రోగ్రామ్స్లో మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే ప్రొటెక్టెడ్ అనుకోండి, మనకి నెక్స్ట్ ఊప్స్ అని కాన్సెప్ట్స్ వస్తాయి కదా, అందులోన ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ప్రొటెక్టర్ని అదే ప్యాకేజ్లోన ఇంకా వేరే ప్యాకేజ్లోనే ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకొని ప్రొటెక్టెడ్ అనే దాన్ని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ప్రొటెక్టెడ్ మెథడ్స్ కానీ ప్రొటెక్టెడ్ క్లాసెస్ కానీ. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్. ఈ డిఫాల్ట్ అంటే క్లాస్ లెవెల్, ప్యాకేజ్ లెవెల్ అనమాట. అంటే ఒక ప్యాకేజ్ అనేది ఒక ఫోల్డర్ లాంటిది అనమాట. ఆ ఫోల్డర్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఏమేమి క్లాసెస్ ఉన్నాయో, ఆ క్లాసెస్లో అన్నింటిలో మాత్రమే యూజ్ చేసుకోగలం. ఆ ప్యాకేజ్ దాటి బయట యూజ్ చేసుకోవడానికి అవ్వదు అనమాట, డిఫాల్ట్ మెథడ్స్ కానీ డిఫాల్ట్ క్లాసెస్ కానీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైవేట్. ప్రైవేట్ అనేది మనకి స్ట్రిక్ట్లీ ఒక క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట, స్ట్రిక్ట్లీ ప్రైవేటెడ్ లాగా. సో ఇది మీకు జస్ట్ బ్రీఫ్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను యాక్సెస్ మోడిఫైర్స్ గురించి. నెక్స్ట్ మోడిఫైర్ గురించి చూద్దాము. ఇన్ జావా మోడిఫైర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్. మోడిఫైర్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఇన్ జావాలోన, స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్. ఇప్పుడు మీకు అవి చెప్పినా అర్థం కావు, ఎందుకంటే అవి ఆబ్జెక్ట్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లోనే మీకు ఆబ్జెక్ట్ చెప్పేటప్పుడు స్టెప్ బై స్టెప్ అన్ని నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రిమెంబర్, మోడిఫైర్స్ ఆర్ 2 టైప్స్, స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్. దట్స్ ఇట్. నెక్స్ట్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఆఫ్ ఏ మెథడ్ ఈస్ స్పెసిఫైడ్ వాట్ టైప్ ఆఫ్ డేటా మెథడ్ రిటర్న్స్. అంటే ఏంటంటే అందులోన కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్లోన మనం ఏదైనా రిటర్న్ చేస్తున్నాము అంటే ఆ రిటర్న్ టైప్ అనేది మనం డేటా రిటర్న్ టైప్ మెథడ్లోన రిటర్న్ టైప్ దగ్గర డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతా క్యాలిక్యులేషన్ చేసాము, అందులోన లాస్ట్లో మనకి ఫైనల్ వాల్యూ ఇంటీజర్లో వస్తుంది. అప్పుడు మనం ఆ మెథడ్ని వేరే చోట కాల్ చేసినప్పుడు ఆ ఇంటీజర్ అనేది అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మనం మెథడ్ రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్ అనేది పెట్టాలి, ఐఎన్టీ. అవి కీవర్డ్స్
అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నీ మీకు తెలుసు. ఫర్దర్ వీడియోస్లోనే మనం లాస్ట్ వీడియోస్లోనే మనం చాలా మాట్లాడుకున్నాం వాటి గురించి. నెక్స్ట్, ఇఫ్ ఏ మెథడ్ రిటర్న్ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ డేటా దెన్ స్పెసిఫై రెస్పెక్టివ్ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ డేటా. If any method returns non-primitive data type as return type, if method does not return any type of data, then we should specify return type is void. అంటే ఏంటంటే మనకి ఆ మెథడ్ అనేది మనకి ప్రిమిటివ్ డేటా టైప్ ని రిటర్న్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్ ని రిటర్న్ చేస్తుందో యాజ్ ఇట్ ఈస్ అదే డేటా టైప్ అనేది రిటర్న్ టైప్ గా పెట్టాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. అలాగే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా అంతే. ఏ టైప్ అయితే మెథడ్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ని రిటర్న్ చేస్తుంది అనుకో, ఆ టైప్ ఆఫ్ ని మనం రిటర్న్ టైప్ లో రాయాలి. అది ఏమి రిటర్న్ చేయట్లేదు అనుకోండి, మనం వాయిడ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట రిటర్న్ టైప్ కి. సో దట్స్ ఇట్ ఫర్ ది రిటర్న్ టైప్. నెక్స్ట్ మెథడ్ నేమ్ చూద్దాము. ఇన్ జావా మెథడ్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. చూసాం కదా మనము లాస్ట్ వీడియోస్ లో ఐడెంటిఫైయర్స్. అక్కడ మెథడ్ నేమ్ అనేది కూడా ఇక్కడ ఒక ఐడెంటిఫైయర్ అనమాట. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ పర్పస్ అనమాట, ఫలానా మెథడ్ అని తెలుసుకోవడానికి. While writing a method name, we should follow camel case naming format. It is not mandatory but recommended to use. మీకు చెప్పాను కదా నేమింగ్ ఫార్మాట్స్ 2 ఉన్నాయని, క్యామెల్ అండ్ క్యామెల్ కేస్ అండ్ పాస్కల్ కేస్ అని. మెథడ్స్ కి వేరియబుల్స్ కి మనం క్యామెల్ కేస్ ని యూజ్ చేస్తాము. క్లాసెస్ కి ఇంటర్ఫేసెస్ కి మనము పాస్కల్ కేస్ ని యూజ్ చేస్తాం అనమాట. సో మెథడ్ నేమ్స్ ని ఎలా రాయాలో మీకు తెలిసిందే అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ చూద్దాము. These are the arguments which we declared at method header. Formal arguments of a method will act as a local variable of respective method. అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే మీకు ఇవి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు అనమాట. ఈ స్ట్రింగ్ ఆరే ఆర్గ్స్ అని ఉంది కదా, దీన్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇదే మనకి మెథడ్ లోపల వేరియబుల్ గా వర్క్ అవుతుంది, లోకల్ వేరియబుల్ గా. మీకు వేరియబుల్స్ గురించి తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ గురించి. సో ఇది అనేది ఈ మెథడ్ కి లోకల్ వేరియబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెథడ్ సిగ్నేచర్. కాంబినేషన్ ఆఫ్ మెథడ్ నేమ్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ మెథడ్ సిగ్నేచర్. మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మెథడ్ నేమ్ అండ్ ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడండి, ఈ ఇంతటిని కలిపి మెథడ్ సిగ్నేచర్ అని అంటాం. ఎందుకంటే ఈ మెథడ్ సిగ్నేచర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మీకు నెక్స్ట్ టాపిక్ అదే ఉంది, అది చెప్తాను మీకు. నెక్స్ట్ మెథడ్ హెడర్ ఆర్ డిక్లరేషన్. కాంబినేషన్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైర్స్ రిటర్న్ టైప్ అండ్ మెథడ్ నేమ్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నోన్ యాజ్ మెథడ్ హెడర్ ఆర్ డిక్లరేషన్. అంటే ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి పబ్లిక్ కార్ నుంచి ఇక్కడ స్ట్రింగ్ అరే ఆర్గ్స్ లాస్ట్ వరకు ఇక్కడ దాకా ఇదంతా మనకి మెథడ్ హెడర్ అంటాం అనమాట. మెథడ్ హెడర్ ఆర్ డిక్లరేషన్ అంటాం. నెక్స్ట్ మెథడ్ బాడీ ఆర్ ఇంప్లిమెంటేషన్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ or statements which is written within curly braces is known as method body or implementation. అదే ఈ బ్రేసెస్ లోన ఏదైతే రాస్తామో, ఇక్కడ కోడ్ రాస్తాం కదా మామూలుగా, దాన్ని మెథడ్ ఇంప్లిమెంటేషన్ లేదా మెథడ్ బాడీ అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కాల్ ఏ మెథడ్ ఈజ్ నోన్ యాజ్ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్. అంటే ఒక మెథడ్ ని మనం ఎలా కాల్ చేస్తే తప్ప ఎగ్జిక్యూట్ అవ్వదండి, అది కాల్ చేస్తే తప్ప అది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఏ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎవర్ వీఆర్ కాలింగ్ ఫర్ ఎగ్జిక్యూషన్. అదే ఎగ్జిక్యూషన్ కి మనం కాల్ చేస్తే తప్ప అది ఎగ్జిక్యూట్ అవ్వదు. వీ కెన్ కాల్ ఏ మెథడ్ బై యూజింగ్ మెథడ్ సిగ్నేచర్ అండ్ వీ కెన్ కాల్ ఏ మెథడ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఇన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ మెథడ్ సిగ్నేచర్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్ అని ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మాత్రమే కాల్ చేయగలం అన్నమాట మెథడ్ ని. ఎందుకంటే ఇది ఐడెంటిఫైర్ బేస్ చేసుకునే కదా. మనం ఐడెంటిఫైర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమింగ్ వర్డ్ అంటే ఒక నేమ్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి పేరు రాజు అనేది అబ్బాయి పేరు కదా, రాజు అని పిలిస్తే రాజు మాత్రమే వస్తాడు కదా. సో ఇక్కడ కూడా మెయిన్ అని ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ బేస్ చేసుకొని పిలిస్తే అప్పుడు ఈ మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేటివి మనకి ఇంటి పేరు లాగా, రాజు అంటే చాలా మంది ఉంటారు కదా, సో ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఇంటి పేరు లాగా అనమాట. ఇప్పుడు రాజు రంగనాయకి అంటే ఇంటి పేరుతో సహా పిలిచినట్టు కదా, రంగనాయక్ అనేది ఇంటి పేరు అనుకుంటే. సో ఆ అబ్బాయి అనేది ఖచ్చితంగా పలుకుతాడు, ఆ అబ్బాయి మాత్రమే పలుకుతాడు ఎంతమంది రాజులు ఉన్నా. సో అలాగనమాట. కానీ మనం ఒక మెథడ్ ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎగ్జిక్యూషన్ పిలిచవచ్చు.
So that's it for the video. Thank you for watching. Bye bye now.